మ్యామ్ డెఫినెట్లీ నా మిస్టేక్, ప్రైమరీ మిస్టేక్ క్వశ్చన్ పేపర్స్ని, సిలబస్ని అర్థం చేసుకోలేకపోవడం. అంటే ఎట్లా అంటే అసలు చదవడం ఒక్కటే పనిగా పెట్టుకొని అసలు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎందుకు ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈ సిలబస్కి ఈ క్వశ్చన్స్కి లింక్ ఏంటి, తర్వాత ఈ లింక్ తెలుసుకున్న తర్వాత మనం చదివేది ఆన్సర్ షీట్ మీదకి ఎలా వెళ్తుంది, ఎలా వెళ్ళాలి, అసలు ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి. సో ఈ థింగ్స్ అనేవి అసలు మిస్ చేసి ఎంటైర్లీ చదవడం మీద ఫోకస్ పెట్టడం వల్ల నాకు చాలా అటెంప్ట్స్ అయినాయి. ఇంకోటి మేడం, మెంటర్షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను అప్పటి వరకు మెంటర్షిప్ తీసుకోలేదు, లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ తీసుకున్నా. సో దట్ వాస్ ద గేమ్ చేంజర్ అనమాట. సో ఆన్సర్ రైటింగ్ నేర్చుకోవడం కానీ, సో దట్ మెంటర్షిప్ వర్క్ వెల్ ఫర్ మీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్చువల్లీ ప్రిలిమ్స్ మీరు చాలా ఈజీగానే క్లియర్ చేస్తూ వస్తున్నారు సెకండ్ అటెంప్ట్ నుంచి కూడా. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోకూడదు ఎప్పటికీ అనుకున్నవి కొన్ని ఏమైనా ఆస్పిరెంట్స్ కోసం చెప్తారా? మెయిన్స్కి వచ్చేసరికి మేడం అసలు కంటెంట్ అనేది చాలా లిమిటెడ్గా తీసుకొని బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం, ఎస్పెషల్లీ ఆన్సర్ రైటింగ్లో దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ టాపర్స్ ఆర్ డూయింగ్. డయాగ్రామ్స్ కానీ, తర్వాత హౌ వీ ఇంట్రడ్యూస్, హౌ వీ కంక్లూడ్, హౌ వీ ప్లాన్ ది ఆన్సర్, నెంబర్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్స్, నెంబర్ ఆఫ్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంత డిఫరెంట్ ట్రికీ క్వశ్చన్ వచ్చినప్పుడు హౌ వీ ఇంటెగ్రేట్ అదర్ టాపిక్స్, మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో how we try to generate an answer. Plus especially essay is very important. So essayలో థీమ్స్ మనం క్రియేట్ చేయడం, సో గ్రాండ్ థీరీస్ లాంటివి తీసుకొని మనం అప్లై చేయడం. సో దీస్ ఆల్ ద థింగ్స్ మనకి ఆన్సర్ రైటింగ్లో చాలా క్రిటికల్ అనమాట. సో హూవర్ డస్ ది ఆన్సర్ రైటింగ్ బెటర్, దే ఆర్ గోయింగ్ టు. సో ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత మనకి ఎక్స్పోజర్ ఉన్నా, అవన్నీ ఆన్సర్లో రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కరెక్ట్. సో దానికోసం నన్ను అడిగితే అబ్జర్వింగ్ లాట్ ఆఫ్ టాపర్స్ ఆన్సర్ షీట్స్. సో మీరు రాసిన టెస్ట్ సిరీస్లో కూడా దెర్ విల్ బి వన్ టాపర్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దేర్ కాపీస్, సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అది కాకుండా కూడా జనరల్గా కూడా మనం ఏదైనా ఇఫ్ యూ రీడ్ ఆర్టికల్స్ అండ్ ఆల్, సో ఆర్టికల్స్లో నుంచి మనము హౌ ఇస్ దేర్ రైటింగ్ స్టైల్, సో అది మనం చూపించగలిగితే ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్. అంటే మీ అంతటా మీరు ఇంట్రెస్ట్ ఉండేటి వచ్చారా, లేకపోతే పర్టికులర్ ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పుష్ చేస్తే ఇటు వచ్చారా? అంటే మేడం ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎస్పెషలీ వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ప్లస్ మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు అనమాట, ఎనీ టైమ్ ఇఫ్ ఈ ఇంటరాక్ట్స్ విత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, సో జయేష్ రంజన్ గారనే ఐఏఎస్ ఆఫీసర్ మా కడపలో వర్క్ చేసేవాళ్ళు. ఆయన ఉన్నప్పుడు మా ఫాదర్ ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సో నాకు ఇంకా డైలీ క్లాసెస్ అనమాట. సో ఆయన ఇలా వచ్చేవాళ్ళు, ఇలా మాట్లాడేవాళ్ళు. సో దోస్ ఆల్ థింగ్స్ వెంట్ ఇన్ టు మై మైండ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ మై మదర్స్ లాస్ట్ విష్ ఆల్సో. ఓకే. ఎందుకంటే ఆవిడ ఒకసారి శ్రీశైలం వెళ్ళారనమాట. అక్కడ చాలా జనాలు, చాలా హడావిడి అంతా ఉందన్నమాట. దేవర్ వెయిటింగ్ ఫర్ సమ్ హోటల్ రూమ్, బట్ అది ఎక్కడ దొరకట్లేదు అనమాట. చాలా వర్షం పడిపోతుంది, మేము చిన్నపిల్లలు. సో షీ సా సమ్ ఒక గెస్ట్ హౌస్ ఉందన్నమాట, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అని ఎవరు చెప్పారు మా అమ్మకి. సో ఆవిడ కళ అనమాట అది. సో అలా మనకు అలా కష్టం పడ్డాం, సో అలా మన పిల్లలు అవ్వకూడదు అనేసి షీ ఆల్వేస్ యూస్ టు టెల్. సో నువ్వు అలా అయి ఉంటే నీకు అలా వస్తుంది కదా మంచి బెనిఫిట్స్. బట్ నేను అవన్నిటికీ అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు చిన్నప్పుడు. దానికోసం ఏం చేసేవాడిని అంటే నేను ఐఐటి, సో నేను ఐఐటిలో ఖరగ్పూర్లో బీటెక్ అండ్ ఎంటెక్ చేశాను అనమాట. సో అప్పుడు నాకేమనిపించేది అంటే ఎనీ ప్రొఫెషన్ ఈజ్ గ్రేట్, వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు గ్రేట్, సో ఎందుకు ఓన్లీ ఇదొక్కటే హైలైట్ చేస్తారు అనేసి అనేవాడిని. కాకపోతే మా ఫ్రెండ్స్ అందరూ కూడా కాలేజ్లో వాళ్ళు దీని మీద ఎక్కువ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. రైట్. సో ఇది ప్రిపేర్ అయ్యేసరికి నా కెరీర్ ఆప్షన్ ఇది ఎక్కువ బెటరా అనేసి వాళ్ళు చెప్పారనమాట నాకు. నీ స్టైల్కి, నీ రీడింగ్ స్టైల్కి, లేదంటే నీకున్న సోషల్ అవేర్నెస్కి, సో ఎందుకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అనేసి అనేవాళ్ళు అనమాట. అప్పుడు నేను అంత రిలీజ్ అవ్వలేదు. బట్ 1 year ఆఫ్టర్ ప్రిపరేషన్ న్యూస్ పేపర్ రోజు చూడడం, సో అందులో ఏదైనా చిన్న చిన్న విషయాలు మనం చదువుతుంటే వీ ఫీల్ దట్ అసలు ఇలాంటివి జరగకూడదు కదా సొసైటీలో, ఎందుకు ఇలా జరుగుతుంది. సో అప్పుడు హౌ పవర్ వర్క్స్, ఎలాగా ఇఫ్ అట్ ఆల్ వీ హ్యావ్ అథారిటీ, వాట్ క్యాన్ వీ డూ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా, ఇఫ్ దేర్ ఈస్ పవర్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. సో అది రిలీజ్ అయినప్పుడు ఆటోమేటికలీ నాకు అప్పుడు మోటివేషన్ వచ్చిందనమాట. ఇనిషియల్గా నేను అంత రిలక్టెంట్ యాస్పిరెంట్ అనమాట. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతుండే, మేము మూవీస్ చూసుకుంటూ ఫ్రెండ్స్తో హ్యాపీ చిల్ అవుతూ, అంటే ఐ వాజ్ నాట్ ఏ సీరియస్ స్టూడెంట్. ఇంటర్ వరకు చాలా సీరియస్ స్టూడెంట్, బట్ ఇంటర్ అయిపోయిన తర్వాత వాజ్ వెరీ ఒక నార్మల్ క్యాజువల్ స్టూడెంట్ అనమాట. సో దాని అప్పుడు ఈ ఐఐటి లేదంటే ఐఏఎస్ ఇలాంటివి కొట్టాలంటే బిగ్ డ్రీమ్స్.
సో దీనికోసం చాలా కష్టపడాలి, అంత డిటర్మినేషన్ కూడా ఉండేది కాదు కొట్టాలనేసి. కాకపోతే వన్స్ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ ఇండియా లేదంటే వరల్డ్, హౌ పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, సో అది చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, దిస్ ఈజ్ ఎ వెరీ నోబుల్ థింగ్. ఇదేదో చాలా ఆషామాషి వ్యవహారం కాదు, ఇదేదో మన కెరీర్ కోసం ఒక్కటే కాదు, ఏదో బంగ్లా వస్తుంది లేదంటే సంథింగ్, దీస్ ఆర్ ఆల్ పెట్టి థింగ్స్ అనే అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఐ ఫెల్ట్ ఏ డిఫరెంట్ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఈ 7 అటెంప్ట్స్లో ఎన్నిసార్లు మీరు ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు? ఫైనల్ ఇంటర్వ్యూ 2 times. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ 2022, అది ఎన్నో అటెంప్ట్ అండి? అది 6th attempt. దీని బిఫోరే? దీని బిఫోర్. రైట్. ఆ ఇంటర్వ్యూలో మీరు ఎందుకు మార్కులు రాలేదు అని అంటే ఏం చెప్తారు? ఆ ఇంటర్వ్యూ అప్పుడు మేడం యాక్చువల్లీ 2022 165 మార్క్స్ వచ్చాయి మేడం. ఇంటర్వ్యూలో బాగా వచ్చాయి, బట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలో తెలియదు. కిరణ్ సాయంపు అని మా జూనియర్ ఉన్నాడు, నేను రాసిన 1-2 ఆన్సర్స్ అయినా తనకు పంపించేవాడిని, ఎలా ఉంటుంది కొంచెం ఎవాల్యుయేట్ చేయండి. ఎందుకంటే మాలో ఉన్న వాళ్ళలో తను ఒక్కడే ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు అప్పుడు. సో తను చిన్న చిన్న సజెషన్స్ ఇస్తే అది ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూలో డీసెంట్ స్కోర్ వచ్చింది 165, బట్ మెయిన్స్లో ఎక్కువ మార్క్ రాలేదన్నమాట. బికాజ్ మై ఆప్షనల్ సైకాలజీ అవ్వడం వల్ల హైదరాబాద్లో ఎవరు సైకాలజీ స్టూడెంటే దొరకరు మీకు. ఓ మై గాడ్. సో ఢిల్లీకి వెళ్ళడం వల్ల ఢిల్లీకి వెళ్ళి ఉంటే కొంచెం బెటర్ అడ్వాంటేజ్ ఉండేదేమో. సో సైకాలజీ ఐ లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. ఇక్కడ ఇట్ వాజ్ డీసెంట్ స్కోర్, బట్ ఎందుకో అందుకే నేను తర్వాత లాస్ట్ ఇయర్ ఐ చేంజ్డ్ మెంటర్. సో కంప్లీట్గా ఇప్పుడు వివేకానంద సార్ నాకు బాగా హెల్ప్ చేశారు, రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. సో ఆయన మెంటర్షిప్లో చాలా మార్క్స్ గెయిన్ అయ్యాయి అనమాట. జనరల్ స్టడీస్లో ఆల్మోస్ట్ 60 మార్క్స్ జంప్ అయింది. సో దానివల్ల ర్యాంక్ వచ్చింది. మీకు ఎవరు చెప్పలేదా ఇది పెద్ద స్కోరింగ్ సబ్జెక్ట్ కాదండి సైకాలజీ, ఆప్షనల్ మార్చుకోండి అని ఎవరు చెప్పలేదా? మ్యామ్ యాక్చువల్లీ నేను సైకాలజీ చదవడం కోసం యూపీఎస్సీకి వచ్చాను మేడం. అలాంటప్పుడు సైకాలజిస్ట్ అవ్వచ్చు కదండి. అంటే నేను సైకాలజీ చదువుతానంటే మా ఫాదర్ అసలు ఒప్పుకోరు కదా మేడం. అచ్చా, అందుకని వాళ్ళ కోరిక మీ కోరిక తీరుతుందని ఇటువైపు సింగిల్ వే వెతుక్కున్నారా?